నమస్తే అండి, వెల్కమ్ టు ANMR ప్రాపర్టీస్. నేను మీకు చూపిస్తున్నటువంటి ఫ్లాటు ఇది 3 బెడ్రూము 3 BHK. ఇదంతా కూడా హాల్ అండి. ఇది హాల్ చూసారు కదా, చాలా పొడవు ఉంటుంది. ఇది 24 అడుగులు ఉంటుంది హాలు మొత్తం అంతా కూడా హాలు. ఈ లోపలికి వెళ్తున్నాం మనం. ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూము వుడ్ వర్క్ చేయలేదు, సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా కూడా. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లోపల. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం మళ్ళీ బయటకు వచ్చి ఇది వచ్చేటప్పటికి గెస్ట్ బెడ్రూము, దీనికి అటాచ్డ్ బాత్రూము, గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. అలాగే దీనికి ఆపోజిట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్స్. అలాగే ఈశాన్య వైపున బాల్కనీ ఉంటుంది. బెడ్రూమ్కి ఇదంతా కూడా బయట వ్యూ అండి. అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా 3 BHK. అలాగే రోడ్ సైడ్ పడమర వైపున ఒక బాల్కనీ ఉంటుంది. ఇటువైపు కూడా ఇది ఒక బాల్కనీ పడమర వైపు రోడ్ వైపున. ఈ బయట వ్యూ ఇది మీకు చూపిస్తున్నది అనమాట. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అండి. ఇది పైపుల్ రోడ్ జంక్షన్ అంటారు. ఇక్కడ నుండి రైల్వే స్టేషను 5 కిలోమీటర్లు. ఈ రోడ్ అంతా అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళిపోయి ఎదరికెళ్ళిన తర్వాత ఈస్ట్ బైపాస్ ఉంటుంది. నేను చూపించేది ఇదంతా కూడా ఈస్ట్ బైపాస్ అనేది. ఆ లాంగ్ లైట్లు కంటిన్యూగా ఉంటుంది. లైట్లు ఈస్ట్ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇక్కడ నుంచి కిలోమీటర్ డిస్టెన్స్లో కలుస్తాయి అంతా కూడా. 3 BHK. ఇది టోటల్ ఎసెప్ట్ వచ్చేటప్పటికి 1540, ప్లింత్ వచ్చేటప్పటికి 1140, కార్ పార్కింగు, లిఫ్టు, జనరేటరు. అన్డివైడెడ్ షేర్ వచ్చేటప్పటికి 52 గజాలండి. వెస్ట్ ఫేసింగ్. ఇది రోడ్ సైడ్ ఫ్లాటు, 2 బాల్కనీలు ఉంటుంది. ఇది కిచెను కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. కిచెన్లో నుంచి ఇటు మనకి ఆగ్నేయం వైపు ఇటు వాష్ ఏరియా. మీరు ఈ బయట చూస్తున్నదండి, ఈ అపార్ట్మెంట్ పక్కన ఈ బిల్డింగ్స్ ఎన్ని వ్యూస్ అంతా కూడా 100 అడుగుల రోడ్డు. అది 100 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డుకి ఈ అపార్ట్మెంటు సెకండ్ బిట్ అవుతుంది. చాలా నియర్ బై రైల్వే స్టేషను, 5 కిలోమీటర్సు. టోటల్ మనం కాస్ట్ వచ్చేటప్పటికి విత్ కప్బోర్డ్స్తో 60 లక్షలండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.